హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సాగర్ శాండీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన బ్రెడ్ రోలను ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. బయట క్రిప్సీగా లోపల సాఫ్ట్గా చేయడం అయితే చాలా సులభం అండి. మిక్సీ జార్ తీసుకొని ఒక 5 బ్రెడ్లను అయితే ఇలా మిక్సీ పట్టుకోండి. 2 మీడియం సైజ్ బంగాళదుంపలను అయితే ఇలా ఉడికించుకొని పిండి కలిపేటట్టు ఉండే ఒక పెద్ద గిన్నెనైతే తీసుకోండి. ఇందులో బంగాళదుంపలను కూడా వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్ వేసుకోండి. కొన్ని క్యారెట్ ముక్కలు, మీకు దగ్గర కావలిస్తే క్యాప్సికమ్, అలాగే స్వీట్ కార్న్ గింజలను కూడా వేసుకోవచ్చు. 2 పచ్చిమిర్చిని ఇలా చీల్చి వేసుకోండి. కొంచెం కొత్తిమీరను, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇందులోనే ఒక 3-4 స్పూన్ల కార్న్ పౌడర్ కూడా వేసుకోండి. ఇది వేయడం వల్ల మనకన్నది క్రిప్సీగా వస్తాయి, చాలా బాగుంటుందండి. వేయించిన జీలకర్ర పౌడర్, అలాగే ధనియా పౌడర్ కూడా వేసుకోండి. మీ రుచికి తగినంత సాల్ట్, అలాగే స్పైసెస్ తగ్గట్టు కారం, చిటికెడంత పసుపును, మనం మిక్సీ పట్టుకున్న బ్రెడ్ పౌడర్ను కూడా ఇందులో వేసుకోవాలి. 1 టీ స్పూన్ అంతా చాట్ మసాలా, 1 హాఫ్ స్పూన్ గరం మసాలా, 1 బద్ద నిమ్మరసం కూడా ఇందులో వేసుకొని ఈ మసాలాలు పట్టేటట్టు బ్రెడ్కు ఆలుకు చక్కగా కలుపుకోవాలి. మనకి ఇందులో వాటర్ పోయాల్సిన అవసరం ఏం లేదండి. ఆలులో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అవుతుంది. ఆలు అలాగే ఆనియన్ ఉంటుంది కదా, ఆ వాటర్ తోటే మనకంట పిండి అంతా చక్కగా కలిసిపోతుందండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక 3-4 స్పూన్ల మైదా పిండిని వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోస్తూ ఉండలేం లేకుండా పిండిని అంతా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మనమైతే ఇక్కడ బ్రెడ్ రోల్ని అయితే రెడీ చేసుకోవాలి. ఇలా బ్రెడ్ రోల్ని రెడీ చేసుకొని మనము పిండి కలుపుకున్నాం కదా, మైదా పిండిలో డిప్ చేస్తూ బ్రెడ్ని అయితే మనం ఇలా ముంచి తీసేసుకోవాలి. అన్ని బ్రెడ్ రోల్ని ఇలా రెడీ చేసుకోవాలండి. ఇలా రెడీ చేసుకున్న బ్రెడ్ రోల్ను ఒక అర్ధగంట సేపు అయినా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల బ్రెడ్ రోల్లకు ఉన్న బ్రెడ్ అంతా ఆయిల్లో పోకుండా పిండికి అయితే చక్కగా పట్టి ఉంటుంది. ఇప్పుడు అర్ధగంట తర్వాత ఇప్పుడు బ్రెడ్ రోల్ని తీసి అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ నార్మల్గా ఉన్నప్పుడే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసిన వెంటనే కదపకుండా ఒక 1 మినిట్ లేదా 2 మినిట్స్ తర్వాత మనము రెండో వైపు టర్న్ ఓవర్ చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తినడమే అండి. చాలా బాగుంటుంది క్రిప్సీగా, బయట క్రిప్సీగా లోపల సాఫ్ట్గా, చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. టమాటా సాస్తో లేదంటే గ్రీన్ చట్నీతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియోని లైక్ చేయండి.